హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు నేను రాగి బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలాసార్లు ట్రై చేస్తే ఇప్పుడు చాలా బాగా వచ్చాయండి. ఇవి ఎలా తయారు చేయాలి, ఏమేం వాడాలి అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ రాగి బిస్కెట్స్ మనకి పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా మంచిది. ఎందుకంటే కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు ఈ రాగి పిండి కానీ, రాగి పిండితో చేసిన పదార్థాలు కానీ తీసుకుంటే ఇంకా శక్తినిస్తుంది వాళ్ళకి. సో మన రెసిపీస్లో ఇది కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా హెల్తీగా ఉండొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి పాత్ర, నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను, దాంట్లో ఇసుక వేసుకొని ఇలా ప్రీ హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇంకొక పాత్ర తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని దాంట్లో ఒక కప్పు రాగిపిండి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారుతుందండి, ఆ కలర్కి వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. మనం 5 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు, ఉండలు లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని పక్కన పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/4 కప్పు నెయ్యి, 1 కప్పు షుగర్ పౌడర్ చేసుకున్నానండి. మనకి ఇంకా ఫ్లేవర్ కోసం దాంట్లో 2 యాలకులు కూడా వేసుకుంటే యాలకుల పొడితో పాటు షుగర్ పొడి కూడా ఒకటేసారి అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి షుగర్ క్రీమ్ లాగా ఫామ్ అవుతుందండి. ఒక 5 మినిట్స్ అలా తిప్పుతూ ఉండాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రాగి పిండిని, దాన్ని యాడ్ చేసుకుందాం దీనికి. ఇప్పుడు 1/4 కప్పు షుగర్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రాగి పిండి, దాన్ని యాడ్ చేసుకుందాము. మళ్ళీ 1/4 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే కొలిచారో అదే కప్పుతో అన్నీ కొలవాలండి. ఇంకొకటి ఇప్పుడు యాడ్ చేసింది నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే కుకింగ్ సోడా అయినా యాడ్ చేయండి. 1/2 స్పూన్ యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయడం అంటే మరీ గట్టిగా చపాతీ పిండిలాగా ఒత్తకూడదండి, వేళ్ళతోనే ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు అవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మీకు ఇష్టమైన షేప్లో బిస్కెట్స్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాం కదా, మనం ఇట్లా పెట్టేసుకోవాలి. ప్లేట్ మీద పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఇవి చేసిన ఎమ్మటే తినేసారండి. నేను మళ్ళీ ఇంకొకసారి పెట్టినవి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇగోండి చూడండి, ఇలా వచ్చాయి. హీట్ అయిన తర్వాత బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ కింద వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. చెప్పాను కదా, నేను ఈ బిస్కెట్స్ చాలాసార్లు ట్రై చేశానండి. ట్రై చేసి ఇప్పుడు నాకు కొంచెం పర్ఫెక్ట్గా వచ్చాయి. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ చాలా రెసిపీస్ ఈ రాగి పిండి కోసం చాలా వీడియోస్ చూశాను ఎలా వచ్చినాయి అని. కానీ ఏ ఒక్కటి పైన థంబ్నెయిల్ ఒకటిను లోపల వీడియో ఒకటి పెట్టున్నారు. అలా కాకుండా నేను ట్రై చేస్తూ ఉండగా నాకు ఇప్పుడు సక్సెస్ అయిందండి. సో ఈ లాక్డౌన్లో మనం బయటికి ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకోలేని పొజిషన్లో ఇలాంటి రెసిపీస్ అన్నీ ట్రై చేస్తూ ఉన్నాము. సో మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.